హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? సమ్మర్ స్టార్ట్ అయింది. వాటర్ మీద కాన్సంట్రేషన్ ఎక్కువ చేయాలి కదా! అందుకని ఈరోజు మీ ముందుకి వాటర్‌ని ఎలా తాగాలి అనే విషయం గురించి వచ్చాను. ఖచ్చితంగా నీళ్లు తాగేటప్పుడు పాటించాల్సిన కొన్ని టిప్స్ తీసుకొచ్చాను. నిలబడి నీళ్లు తాగడం కంటే కూర్చొని తాగడం వల్ల కీళ్లకు మంచిది. ఒకేసారి గటగట తాగకుండా నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలి. భోజనానికి ముందు 30 నిమిషాల ముందు, భోజనం తర్వాత గంట వరకు వాటర్ ముట్టవద్దు. మధ్యలో సిప్ చేయొచ్చు. ఫ్రిడ్జ్ నీళ్లు తాగకూడదు. దాహం వేసినప్పుడు వాటర్ తాగండి. రాగి పాత్రలో ఉంచిన నీరు తాగడం వల్ల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. అలాగే ఈరోజు ఎల్లప్పుడూ ఫిల్టర్ చేసిన స్వచ్ఛమైన హైజీనిక్ వాటర్ మాత్రమే తాగండి. మీకు దాహం వేసినప్పుడు అది ఆకలి అనుకుని ఎక్కువగా తినకుండా నీరు తాగడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఒకేసారి ఎక్కువ నీరు తాగితే కడుపు ఉబ్బరం వంటి సమస్య రావచ్చు. కాబట్టి భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో ఎక్కువ నీరు తాగడం వల్ల జీర్ణ రసాలు పలచబడి ఆహారం డైజెషన్ జరగదు. అవసరమైతే 1-2 సార్లు సిప్ చేయండి అంతే. దాహం వేసినప్పుడు సోడాలు, కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన జ్యూసుల కంటే నీరు త్రాగడమే శ్రేష్టం. ఈ వేసవిలో మట్టి కుండలోని నీరు తాగడం ఉత్తమం. ఫ్రిడ్జ్ వాటర్ కంటేను వాటర్‌లో pH స్థాయిని సమతుల్యం చేస్తవి ఈ కుండలనేవి. జీర్ణక్రియను మెరుగుపరుస్తవి. గొంతుకు ఎంతో మేలు చేస్తవి. కాబట్టి ఫ్రిడ్జ్ వాటర్‌ని అవాయిడ్ చేస్తూ మట్టి కుండ వాటర్‌ని ప్రిఫర్ చేయండి. నీటిలో దోసకాయ ముక్కలు, నిమ్మకాయ, పుదీనా ఆకులు వేసి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఆ నీటిని తాగండి. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఉదయం బ్రష్ చేయకుండా నీరు తాగడం వల్ల నోటిలోని మంచి బ్యాక్టీరియా కడుపులోకి వెళ్ళి జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. బయట ఎండలో తిరిగి వచ్చిన వెంటనే ఇంటికి కోల్డ్ వాటర్ తాగకుండా, ఒకవేళ ఇలా తాగినా రక్తనాళాలు కుచించుకుపోతాయి కాబట్టి గొంతు నొప్పులు కూడా వస్తవి. దోసకాయ, పుచ్చకాయ, అరటిపండు లేదా నిమ్మజాతి పండ్లు తిన్న వెంటనే నీరు తాగకూడదు. ఇలా చేస్తే జలుబు లేదా కడుపులో గ్యాస్ వచ్చే అవకాశం ఉంటుంది. టీ, కాఫీ లేదా వేడివేడి అన్నం తిన్న వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల పళ్ళ ఎనామిల్ దెబ్బతింటుంది. పళ్ళ మీద ఉండే గట్టి ఎనామిల్ అనేది దెబ్బతినడం జరుగుతుంది. రాగి పాత్రలో నీటిలో నిమ్మరసం లేదా ఉప్పు కలపకూడదు. ఇది విషపూరితంగా మారే ప్రమాదం ఉంది. కేవలం నీటిని మాత్రమే అందులో నిల్వ చేయాలి. రాగి పాత్రను ప్రతిరోజు నిమ్మకాయ లేదా చింతపండుతో తోమి శుభ్రం చేయాలి. లోపల నల్లగా మారితే ఆ నీరు తాగడానికి పనికిరాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.